ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని రౌడీలు కట్టితో పొడవబోతూ ఉంటే తప్పించుకోవడానికి కింద పడిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు కింద పడిపోతున్న భూమిని గగన్ పట్టుకుంటాడు. ఇక గగన్ని చూసిన భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. రే, ఏంట్రా నువ్వు దాన్ని కాపాడతామని అనుకుంటున్నావా? ఈరోజు అది మా చేతుల్లో చచ్చిందే, నువ్వు కాపాడలేకపోతావు, అడ్డు తప్పుకో అని గగన్ని గట్టి చూపిస్తూ బెదిరిస్తూ ఉంటారు. ఏంట్రా, నేనుండగా ఆ అమ్మాయిని చంపుదాం అనుకుంటున్నారా? మీరు ఎలా చంపుతారో నేను చూస్తాను అని గగన్ వాళ్ళని కుమ్మేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా రౌడీలు అందరినీ కూడా గగన్ కుమ్మేస్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. రౌడీలందరూ అక్కడి నుండి పారిపోయిన వెంటనే రా కారెక్కు అని గగన్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి సార్, నేను ఎందుకో రావాలి మీతో పాటు? నేను రాను సార్, నేను శత్రువు కూతుర్ని కదా. శత్రువు కూతుర్ని అని పక్కన పెట్టి నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నేనైతే మీతో రాను, ఎందుకంటే నా శత్రువుని కూతుర్ని కదా అని భూమి దండం పెడుతూ నేను రాను అని చెబుతుంది. చూడు, నా కళ్ళ ముందర ఒక ప్రాణం పోతూ ఉంటే నేను చూస్తూ వదిలేస్తాను అని ఎలా అనుకున్నావురా? వచ్చి కార్ ఎక్కు అని గగన్ అంటే నేను ఎక్కనని చెబుతున్నాను కదా, నన్ను వదిలేయండి, నా జావేదో నేను చేస్తాను అని భూమి వెళ్తూ ఉంటే ఎక్కడికే వెళ్తున్నావు అంటూ గగన్ భూమి చేయి పట్టుకుంటాడు. వదలండి అని చెబుతున్నాను అని భూమి అంటే నేను ఎక్కమని చెప్తున్నాను అని కార్ ఎక్కు అంటూ గగన్ భూమిని విసురుగా కార్ ఎక్కిస్తూ ఉంటాడు. అలా డ్రైవ్ చేసుకుంటూ భూమిని ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు. ఇంకో పక్క అపూర్వచ్చ, ఏంటి ఆ భూమి మిస్ అయిపోయిందా? ఈరోజు దాని జాబు చూడాలి అనుకుంటే ఈ విధవలు చంపలేదా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు భూమి గగన్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత భూమి మరి